నమస్కారం. ఈరోజు నేను చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి రోజు. ఎందుకు అంటే ఏదో స్మాల్ కాదు, ద బిగ్గెస్ట్ థీఫ్ ఆఫ్ ఇండియాతో నేను కూర్చొనున్నాను. సాక్షాత్తు ఇక్కడే ఉన్నారు నా ఎడమ పక్కన, అంటే మీరు చూస్తున్నారు మీ కుడి పక్కన రవితేజ గారు, కాదు టైగర్ నాగేశ్వర రావు. ఇలా మాడమని చెప్పారు. ఎవరు చెప్పారు? ఏమున్నాయి, ఎక్కడి నుంచి వస్తాయో నాకు తెలియదు, అలా వస్తూ ఉంటాయి అంతే. ఓకే, బిగ్గెస్ట్ థీఫ్ తో పాటు ఈ బిగ్గెస్ట్ థీఫ్ ని మనకి తీసుకొస్తున్నటువంటి మన అభిషేక్ అగర్వాల్ గారు ఉన్నారు. థీఫ్ ని తీసుకొచ్చినందుకు చాలా సంతోషం. అలాగే ద హీరోయిన్ బ్యూటిఫుల్ నుపుర్ మనతో పాటు ఉన్నారు. నుపుర్ సనన్, మీకు కృతి సనన్ తెలుసు, వాళ్ళ సిస్టర్, అండ్ మీ సిస్టర్ మాకు బాగా తెలుసు, ఆవిడ ప్రీ రిలీజ్ నేను చాలా చేశాను. అండ్ అలాగే ఇక్కడ గాయత్రి గారు ఉన్నారు. ఎటు చూసినా గ్లామర్ కనిపిస్తుంది నాకు. పైగా మన డైరెక్టర్ గారు కూడా బోల్డ్ హ్యాండ్సమ్ గా గ్లామర్ గా కనిపిస్తున్నారు వంశీ గారు ఈ రోజు. అంటే దీనికి గల కారణం సినిమా మీద మీకు ఉండేటువంటి కాన్ఫిడెన్స్ అని మీ మొహంలో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది వంశీ గారు. రవితేజ గారు అసలు ట్రైలర్ చూస్తే ఇట్స్ మెస్మరైజింగ్. అంటే ఆ వరల్డ్ లోకి తీసుకొని వెళ్ళిపోయారు. ద టోన్ ఆఫ్ ద ఫిల్మ్ మది గారు క్రియేట్ చేసినటువంటి ఆ సినిమాటోగ్రఫీ, అండ్ యూ ఆర్ లుకింగ్ అమేజింగ్. రవితేజ గారు ఎప్పుడు ఎనర్జెటిక్ గా ఉంటారు, సుమా చాలా ఎనర్జెటిక్ గా ఉంటుంది, ఇది మనకు తెలిసినటువంటి ఫ్యాక్ట్స్. కానీ ఇందులో ఎప్పుడైతే ఆ టైగర్ నాగేశ్వరరావు అనే ఒక షిఫ్ట్ జరిగింది కదా, యూ కమింగ్ అవుట్, ఐస్ ఆల్ ఆన్ యూ అండి కంప్లీట్లీ. ఆ మేక్ ఓవర్ గురించి ఏమైనా మాకు చెప్తారా? అంటే యాక్చువల్లీ తను కథ చెప్పినప్పుడు, క్యారెక్టర్ చెప్పినప్పుడు ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అనుకొని తను చెప్పడం, అది నాకు విపరీతంగా నచ్చడం. సో అది వన్ ఆఫ్ దెమ్, ఇంకా చాలా ఉన్నాయి. యాక్చువల్లీ సినిమా చూస్తే మీకు జస్ట్ అలా ఒక झलक ఇచ్చారు మాకు అంతే. అవును, झलक అంటే గుర్తొచ్చింది. मैं भी हिंदी सीखती हूँ क्योंकि आजकल अभिषेक जी ओनली पैन इंडिया फिल्म्स करते हैं, कर रहे हैं, whatever please auto mode change my past tense present tense anything, इसीलिए मैं हिंदी में बात करने की कोशिश करती हूँ. అండ్ రవితేజ గారు మీరు డబ్బింగ్ అత్తరగొట్టేశారు హిందీ అసలు. పైగా అది ఆ యూపీ బీహార్ అదే యాక్సెంట్ నాకు అనిపించింది అనమాట. చాలా కాలం నుంచి మీరు ఇది కదా నేను ఐ విల్ డూ దట్ హిందీ అన్నట్టుగా ఉంది అసలు. ఇప్పుడు ఆ విషయానికి వస్తే సుమా, ఇంతమంది సినిమాలని ఎవరెవరు డబ్బింగ్ చెప్పారు కదా, ఇది మాత్రం నా చేత చెప్పించింది. ఎప్పటి నుంచో యాక్చువల్లీ ప్రాపర్ దానికోసం వెయిటింగ్ నేను, అది దొరికింది. అంటే చాలా మంది తెలియదు కదండి రవి గారు హిందీ అంత ఫ్లూయెంట్ గా మాట్లాడతారని. పైగా చాలా మంది ఫిల్మ్స్ పాన్ ఇండియా ఫిల్మ్స్ గా ఇండియా ఐ మీన్ నార్త్ కి వెళ్తున్నాయి, బట్ కొంతమంది డబ్బింగ్ చెప్తున్నారు, కొంతమంది చెప్పట్లేదు. సో బట్ నోబడి నోస్ దట్ హీ క్యాన్ స్పీక్ యూనో. అంటే అక్కడే మొన్న ఈవెంట్ లో కూడా అనుపమ్ గారు అందరూ చెప్పడం కూడా అదే కదా, వెల్ హీ స్పీకింగ్ లైక్ ఇక్కడున్న హీరోస్ కూడా అంత బాగా మాట్లాడతారు. అండ్ మీరు మాట్లాడినప్పుడు కూడా ఆ రోజు ప్రెస్ మీట్ లో మీరు వాడిన కొన్ని పదాలు బేహద్ ఇంకేవేవో కొన్ని ఉన్నాయి, కొన్ని రిచ్, అవి మంచి రిచ్ క్రీమీ పదాలు అన్నమాట. రాసుకున్నా నాకు గుర్తుంటదని నేను రాసుకోలేదు. ఒకటి రెండు పదాలకి అనుభవం. అభిషేక్ గారు, వంశీ గారు కథ అనుకోవటము, ఈ స్కేల్ అనుకోవడం బాగుంది, కానీ మీకేమనిపించింది ఆయన ట్రైన్ సీక్వెన్స్, ఇన్ని దొంగతనాలు, పిఎం ఇంట్లో, ద బడ్జెట్ ఆఫ్ ద ఫిల్మ్ లుక్స్ లైక్ రియలీ రియలీ హ్యూజ్. Yeah, but what's required we have to do, then only the output will come. Correct. కాంప్రమైజ్ అవ్వకుండా స్క్రిప్ట్ ఏం అడిగిందో అది ఇచ్చేసారు. దేవర్ నుంచి వంశీ నాకు ట్రావెల్ 3 years 4 years నుంచి ట్రావెల్ ఉంది, కాంప్రమైజ్ అనేది అవసరం లేదు. గాయత్రి, సో హౌ డిడ్ ఇట్ ఫీల్ వర్కింగ్ ఇంత పెద్ద స్టార్ కాస్ట్, ద బిగ్ స్కేల్ ఆఫ్ ద ఫిల్మ్? Actually, biggest reason was Raviteja sir. In the beginning, I was like, wow, I'm going to get to work with him. Please don't tell. అందరు నేను చూసానండి వేరే ఇంటర్వ్యూస్ లో, మాకు భయం వేసింది రవితేజ గారు చేస్తున్నాము అంటే ఎలా ఉంటారు. He is the coolest hero, you know. Yes. I didn't know that before. I didn't know he wo itne chill hai, itne like he's so relaxed and he's so relatable, and you know that you can have a conversation with him. He's not at all superhuman being. Yeah, that's true. But I found out after when I started shooting. Before sorry, I'm interrupting. Please tell. He told me you will not get more than 2-3 takes, so your lines should be that clear, because he's not going to stay there and make you practice. అంటే భయపెట్టడం పాపం డైరెక్టర్ ముందే. The way I was petrified. The day one डरा दिया तूने, है ना? अरे day one नहीं, 2 महीने पहले से. 2 महीने से वो डर के मारे कांप रही. Literally, I showed up on set and that day sir is like, and he changed all my marking, and sometimes they change the lines on set, right? And I'm like,
No, it's like a poem. I've memorized the lines, right? So if that changes, it's gibberish technically because Correct. it's like a poem you've You have, memorized something. memorized, yeah. So then when they change last one, Kilkili I'm like, bhasha please, papa. please don't do this. Please don't change it right now. Because then, he'll have to. But luckily it all went well and I didn't have to repeat my lines so many times. You also did all this preparation, Nupur? I was very nervous when I came on the first day, but he didn't scare me. Okay. Like he scared her. No, actually, see, I didn't scare her, but she put it in that way. నేను actually భయపెట్టలేదు. I was giving her notes. You have to be prepared. Yeah. I was more in the space where I thought that such a big superstar. Yeah. So I'll just try putting my best foot forward. But I didn't think that he would be friendly. Okay. मुझे ऐसा लगा था कि कॉर्नर में किसी चेयर पे बैठ के he would किताब not पढ़ रहा होगा, हैं? He wouldn't want to interact. He wouldn't want to interact. So this is what we think Yeah. of, like, when we're fans and we get to work with people we are fans of. That's what we feel. So, but then he was so Yes, chill. Hmm. He was so chill. He was like he was नहीं, मैं बाद में बताऊंगा, मुझे याद दिलाना, ठीक है? he was very chill. And he मतलब हमने दुनिया भर की बातें करी है, उनको बातें करने का बहुत शौक है, गप्पे मारते हैं. Yeah, this is 1980s background. So some research for that. I went to your grandmother, asked. No. I have no idea, absolutely. No, not in that space. And actually, North में काफी कम, not many people know about this story Yeah. as much as people here would be knowing. I'm sure that here also, like Vamsi sir ने जितना रिसर्च किया 4-5 सालों में, वो तो किसी को भी नहीं पता होगा. అవును 4-5 years చదివారు మీరు MBBS ఇంజనీరింగ్ అయిపోయేది మీకు I finish this వచ్చేళ్ళే. అదే I would have become a doctor in this 5 years. Yeah. No, even people Through here, this film now, like Hindi people also they'll know Yeah. about. కాదు రవి గారు ఇక్కడ కూడా మాకు తెలుసు ఇలా ఉండేవాళ్ళు స్టూవర్ట్పురం అని. క్లియర్ గా ఎవరికి Clear గా ఎవరికి తెలియదు, తెలియదు. అందుకే కదా నేను ఇప్పుడు ఈ దాంట్లో ఏది డాక్యుమెంటెడ్ కాదు, అది డాక్యుమెంటేషన్ అదే దాని కూడా అందుకే రూమర్స్ అని పెట్టింది. అందుకే ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ట్రూ రూమర్స్ అంటే ఏంటంటే మనం వినుంటాం, సుమ ఒకటి గాయత్రి ఒకటి ఇలా అభిషేక్ ఒకటి మేము చెప్పుంటుంటే ఓకే ఫైన్. దీంట్లో ఇప్పుడు ఒక 10 మందిలో 9 మంది ఇలా జరిగింది అంటే దాంట్లో ఎంతో కొంత నిజం డిఫరెంట్ ఉంటుందిగా. కరెక్ట్. సో దట్స్ హౌ. So I've blindly followed him. Whatever. Like, he is the one who's guided me throughout. Okay, this is the character. This is what I want from you. I, as a person, like Nupur, I'm very bubbly. So he used to want like less bubbly. I want Sarah to be like talking from her soul. Okay. Lesser, not so much. So he used to moderate that. वो ऊपर नीचे volume जैसे करते हैं. Tuning. I just allowed him to tune me however he wanted to. Yeah. Okay. And that's seen Yeah. visually very Like that he beautiful. tuned everybody. అవునా నిజంగా Yeah. అంటే రవి గారికి కూడా మీరు యా ఆఫ్ కోర్స్ నేను తను ఫాలో అయ్యింది, నేను జోక్ చేయట్లేదు. Okay. యా ఐ జస్ట్ ఫాలోడ్ హిమ్. తను ఏం కావాలో ఎలా కావాలో అర్థమయ్యేలా చెప్పాడు కరెక్ట్ గా. సో ఆ క్యారెక్టర్ కానీ క్యారెక్టరైజేషన్ కానీ దీన్ని ఎలా ఇప్పుడు రియల్ ఇన్సిడెంట్స్ జరిగేవి మొత్తం చెప్తే ఎలా బిహేవ్ చేసేవాడు అలా దాన్ని ఎంతో కొంత మైండ్ లో బ్యాక్ ఆఫ్ హెడ్ ఉంటుంది కదా. యా సో అకార్డింగ్లీ ఐ విష్ జనాలకు అది నచ్చుతుందని. డెఫినెట్లీ అండ్ ఇందులో కాస్ట్ కూడా వీ కెన్ సీ జిషు గారు, అలాగే మీరు ఓం అని రాసిన తర్వాత ప్రతి మూవీకి అనుపమ్ ఖేర్ గారిని రాసేసుకుంటున్నారండి. They're also Everyone. యా ఎప్పుడు మానగా మా లక్కీ చామ్ లాగా అయిపోయింది, మన ఓం బ్యానర్ లాగా. ఆయన 2 పేర్లు రాస్తారండి. ఓన్లీ తెలుగు లేదండి, ఆయన ఓం అనుపమ్ ఖేర్ సుమా అని రాసేస్తారు. ప్రీ రిలీజ్లు అవన్నీ మనకి ఇచ్చేస్తారు. ఉందే. ఇచ్చినా ఇవ్వకపోయినా మనం ఈ ఇంటర్వ్యూలో చెప్పేసాం కాబట్టి ఇవ్వాల్సి వస్తుంది. సో ప్లీజ్ టెల్ us about the cast of అనుపమ్ ఖేర్ వాజ్ హిస్ చాయిస్ ఓన్లీ. వి డిస్కస్ అబౌట్ ఇప్పుడు మనం ఎట్లా చేయాలంటే కాస్ట్ డిసైడ్ టైంలో అండ్ అందరూ ఇప్పుడు మన డైరెక్టర్ ఏం చెప్పారంటే మనకి ఈ రోల్కి జిసుసేన్ మనకి ఆయనకి క్యారెక్టర్ డిసైడ్ ఆయన ముందుగా ఉన్న మినిమం రీసెర్చ్కే ఇప్పుడు 4 years రీసెర్చ్ చేశాను కదా, ఆ క్యారెక్టర్ డిసైడ్ చేయడానికి కోసం మినిమం 300-400 పీపుల్ చూస్తున్నాం. ఇది Oh my God. బాగుండదు లేదు, ఆయనకి ఈ సీన్ బాగుండదు లేదు, ఆయనకి ఇట్లా బాగుండదు లేదు, చాలా చూస్గా చేసి డిసైడ్ చేసే ఒక క్యారెక్టర్. యా
అండ్ ఐ థింక్ ఇట్స్ ట్రూ పాన్ ఇండియన్ ఫిల్మ్, ఎందుకంటే మీకు డిఫరెంట్ లాంగ్వేజెస్ కి చెందిన వాళ్ళందరూ కూడా ఉన్నారు. Everyone is from a different industry. Yeah. నేను నేను అది నమ్మను. అది నేనంటే మనం అనుకుంటాం కానీ అక్కడి నుంచి చేస్తే వీళ్ళు ఇక్కడి నుంచి చేస్తే అది నేను కాదు. ద ఇంటెన్షన్ క్యారెక్టర్ ఏది సరిపోతుంది ఇండియా ఫిల్మ్ కాబట్టి మిగతా స్టేట్ తీసుకోవడం కాదు. రవి సార్ కథ చెప్పిన తర్వాత, అభిషేక్ గారు కథ చెప్పిన తర్వాత ఫస్ట్ నుంచి ఏంటంటే ఈ కథకి కొత్త వరల్డ్ ఉంది అండ్ వీఆర్ టెలింగ్ ఏ న్యూ స్టోరీ. న్యూ స్టోరీకి ఎప్పుడు ఏంటంటే ఫేసెస్ కొత్తగా ఉన్న వాళ్ళని ప్రెజెంట్ చేస్తే ఐడియా ఎక్కువ రీచ్ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ ద ఐడియా బిహైండ్ కాస్టింగ్. ఇప్పుడు విలన్స్ కానీ లేదా నాజర్ గారు కానీ, అనుపమ్ గారు కానీ, లేకపోతే రేణు దేశ్ గారు కానీ, జిసు గారు కానీ, ఈవెన్ జిసు గారు యూ నో దట్ హీస్ ఇన్ కార్పొరేట్ విధంగా చేశారు కానీ హీ నెవర్ ఇన్ టు ద స్కిన్ ఆఫ్ ద క్యారెక్టర్. చిన్న ఇంటరప్షన్ ఏంటంటే చాలా మంది ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఎవరు చెప్పారు ఏంటి ఇతనా ముందు సినిమాతో చేసుకుని ఇతనా ఇలా ఉన్నాడు ఏంటి, బికాస్ అదొకటి రిలీజ్ చేసాం కదా తన మేకప్ సంబంధించింది. కంటిన్యూ. సో ఐడియా అదే అనమాట, మనం చెప్పే ఐడియాని కొత్త వాళ్ళతో చెప్తే ఎక్కువ వెళ్తుంది. బికాజ్ చూసేటప్పుడు ఎక్స్ప్రెషన్స్ కానీ లేకపోతే అంటే మిగతా వాళ్ళు ఉన్న యాక్టర్స్ చెప్తే అవ్వదని కాదు. ఐడియా ఇస్ ఫ్రెష్ ఐడియాని ఫ్రెష్ పీపుల్తో చెప్తే ఎక్కువ రీచ్ అవుతుంది అండ్ దానికి ఉన్న రియలిస్టిక్ ఫీల్ కూడా వస్తుంది. అట్ ద సేమ్ టైం ఎనీవే వి గోనా ప్రెజెంట్ ఏ కమర్షియల్ వే. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అదే మనం తెలిసిన వాళ్ళని పెట్టామనుకోండి రెగ్యులర్ అయిపోతుంది అనేది నా ఫీలింగ్. సో దట్స్ వై వీ కాస్టెడ్ ఇన్ అ వెరీ టిపికల్ ఫేస్. ఇట్స్ నాట్ అబౌట్ కేరళ నుంచి వీళ్ళు అలా అని కాదు, ఆ క్యారెక్టర్ కనుక్కుని వీ హావ్ కాస్టెడ్ ఇట్. మీ ఇద్దరికి కూడా దొంగల మీద ఎక్కువ ఫ్యాసినేషన్ ఉంది కదా? అవును, ఎందుకంటే ఆయన అంతకుముందు సినిమాలు కూడా కిట్టుగాడు కానీ అలాగే దొంగాట గాని, ఇక్కడేమో అత్తిలి సత్యబాబు గాని, దొంగోడు గాని, మీ ఇద్దరికి ఆ దొంగ అనే ఒక కనెక్షన్ ఇంట్రెస్టింగ్ ఉంటాయి కదా. మీదైతే కొన్ని క్యారెక్టర్, సో మెనీ క్యారెక్టర్స్ లో 2, కానీ ఆయన చేసిన వాటిల్లో అన్ని దొంగలే. వై దొంగ? చుట్టూ ఉన్న పరిస్థితులు అలా ఉందండి, మా రక్తంలో లేదు అది. మన సినిమా డైలాగ్ అది సినిమా డైలాగ్ అది మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో ఉంది, మా రక్తంలో లేదు అది. ఓకే, అంటే చిన్నప్పటి నుంచి నేను ఫలానా డాక్టర్ని చూసి పెరిగాను, ఇన్స్పైర్ అయ్యాను అలాగా వంశీ గారు బాగా దొంగలను అబ్జర్వ్ చేసినట్టున్నారని నాకు అనిపిస్తుంది. అలా లేదు, అది మీరు చెప్పింది నేను ఆలోచిస్తే అది ఎందుకో మరి అలా వచ్చింది. దాని వెనకాల అలాంటి ఐడియా ఏం లేదు. బట్ దొంగలు అంటే చాలా కష్టమైన ప్రొఫెషన్ అండి, ఈజీ కాదు, నేను ఒప్పుకుంటాను. కాదు అంటే ఐ ఫీల్ మోర్ పాజిటివ్ క్యారెక్టర్స్ కన్నా నెగిటివ్ క్యారెక్టర్స్ నుంచి ఎక్కువ రాసేటప్పుడు కానీ ఎనాక్ట్ చేసేటప్పుడు కానీ ఐ ఫీల్ యూ కెన్ రైట్ లాట్ ఆఫ్ డ్రామా అనిపించింది నాకు. ఓకే, యూ కెన్ క్రియేట్ లాట్ ఆఫ్ డ్రామా. ఎగ్జాక్ట్లీ. అంటే వాడికి రెస్ట్రిక్షన్స్ ఉండవు సార్. రెస్ట్రిక్షన్స్ ఉండవు, క్యారెక్టర్ రెస్ట్రిక్షన్స్ లేవు, ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు మీరు హీరోకి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు చెడ్డోడు అని చెప్పి మంచోడు చెప్పడం ఇంట్రెస్టింగ్ ఉంటుందా? ఆల్రెడీ మంచోడు అని చెప్పేసి ఇంకేం చెప్పగలుగుతారు? అవును, కరెక్ట్. సో మంచోడు పాపం మంచితనం నటించి 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 చాలా కదా. అవును, చాలా మంది భర్తలు అదే చేస్తున్నారు పాపం. నో కామెంట్స్. అలాగే ఇప్పుడు ఇది స్టూవర్ట్ పురం టైగర్ గా ఎలా అయింది? అది సినిమా చూస్తే తెలుస్తుంది నిజంగా, సీరియస్లీ. లేదు అది మాత్రం ఖచ్చితంగా ఓకే, అక్కడ డెఫినెట్ గా ఎలా అవుతుంది అనేది అది సినిమా చూస్తే డెఫినెట్ గా వీ కెన్ అష్యూర్. ఓకే, అంతేగాని టైగర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఏంటి ఆ పేరుకి అనేది తర్వాత చెప్తారు. ఓకే, అభిషేక్ గారు ఒక ప్రేక్షకుడిగా మీరు సినిమాని వ్యూ చేసేసి ఉంటుంటారు కదా, సో మీకు హౌ డిడ్ ఇట్ ఫీల్ వాచింగ్ ద మూవీ? ఐ ఫీల్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ ప్రౌడ్. ఈ సినిమా చేసిన చాలా కాన్ఫిడెంట్ అండ్ ప్రౌడ్గా ఉన్నారు. మిమ్మల్ని మంచి సినిమా ప్రేక్షక దగ్గర తీసుకువెళ్తాం మనకు కాన్ఫిడెన్స్, ప్రౌడ్. ఇంకొకటి మన రవితేజ హీరో గారికి డిఫరెంట్ లాగా present I would be able to present, my director is able to present it properly, packagely, and I feel very proud. Even having new heroines, 3 heroines are looking very gorgeous in that. They are so gorgeous, but we made them look like అంటే టోన్ ఆఫ్ ద ఫిల్మ్ వల్ల టోన్ ఆఫ్ ద ఫిల్మ్ అంటే దే లుకింగ్ బ్యూటిఫుల్. అలా చెప్పండి సార్, దే లుకింగ్ గార్జియస్, కానీ మా సినిమాలో అంటే టోన్ వల్ల క్యారెక్టర్ లో కూడా ఎవరు అందం వాళ్ళది. తంది 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 సార్, బోల్డ్ అంతా ఈ దొంగతనాల్లో గోల్డ్ అది ఉంది కదండి, అది మీ ఇంటి నుంచి తీసుకొచ్చారని అది కూడా చేతులకి ఉన్నాయి కదా. నాకెందుకో అక్కడ గోల్డ్ బిస్కెట్స్ పక్కన పెట్టినట్టయితే మిగిలినవి కొంచెం మీ హౌస్ నుంచి
అవుతున్నారంటే మరి ఏం చేస్తారు? ఇప్పుడు కొన్ని సినిమాల్లో లైక్ జోధా అక్బర్ లో ఆవిడ ఒరిజినల్ జ్యువెలరీ వేసుకున్నారంట. మనకు కూడా మనం షూటింగ్ టైంలో 60% పాత నోట్స్. మై డాడ్ హ్యాస్ కలెక్షన్ ఆఫ్ యాంటిక్స్. చూసారా? అది ఇది విషయం నాకు తెలీదు. ఈ విషయం నాకు కూడా తెలిసింది. కాయిన్స్ అండ్ పాత ఓన్ నోట్స్ వి గాట్ ఇట్ ఫ్రమ్ అవర్ ఒరిజినల్. నుపూర్ ఎంగేజ్మెంట్ సీన్ ఉంది కదా సార్, అది వాళ్ళ ఇంటి నుంచి కొద్దిగా జ్యువెలరీ అంతా తెప్పించి. that's why sir was smiling. वो असली थी जो मैंने पहनी थी। आपको पता भी नहीं था? आप ऐसे घूम रहे थे बाथरूम को इधर उधर। नहीं पता चला तो Inspired by Tiger Nageswara Rao. yeah. My dad has the collection. My dad ki chala రోజు నుంచి he collects antiques and coins and notes. So that we try to got few. మీకు ఇంకా దొరికిండేది సార్. ఆ 2018 తర్వాత చాలా మంది దగ్గర చాలా కలెక్షన్ ఉండిపోయింది. आज से 500 के नोट बंद किए जाते हैं వాళ్ళందరూ ఇచ్చేసేవాళ్ళు మీకు సినిమాకి. కానీ అప్పుడు అది కూడా ఉండడానికి వీల్లేదేమో బికాస్ 80s అంటున్నారు కాబట్టి. Even I think a lot of care must have gone for artwork kadandi. Yes, suppose. Yes, Avinash is the art designer. Because ఇందులో స్టూడిపురం విలేజ్ క్రియేట్ చేయడమే ఇస్ బిగ్గెస్ట్ టాస్క్ ఫర్ అస్. బికాస్ ఇది ఏంటంటే సముద్రం పక్కన ఉండే విలేజ్ అనమాట. సో రెగ్యులర్గా హట్స్ వేసడం వేరు, అది ఫిల్ చేయాలంటే వైట్ శాండ్ ఫిల్ చేయాలి ఆ సముద్రం పక్కన ఉండే ఇసుక. అదేంటి ప్రతిసారి వచ్చి ఫిల్ చేసిన షెడ్యూల్ అయిపోతే నడుస్తాం కాబట్టి ఆ ఇసుక పోతూ ఉంటుంది, మళ్ళీ ఫిల్ చేయాలి. బాబాయ్ దీంతో మీరు 2 అపార్ట్మెంట్లు కట్టేసి ఉండొచ్చు అంత ఇసుక. ఇంకా ఎక్కువ. So that is the biggest task, but yeah, I think Avinash has done a great job in that way. Yeah. For the art and everything. Yeah. I think that's what builds the world of the story. Like art is so important in any film, right? Correct. And when it's done right, the audience just gets immersed in the whole experience. So I think Yeah. So how much of homework went into Telugu speaking and learning? I had a Telugu coach back to help me with the lines actually, because I had this one big scene. It was like a 7-pager scene on paper. And you remember that kitchen sequence that we have? So for that, and also I cannot be calling him up for all those small little things. Correct. So luckily I got a Telugu teacher and she was so sweet and we used to do Zoom calls before. So she helped me a little bit with the dialect and she said, if you continue with this now, you're going to learn Telugu in 1 year, I promise. And but I just didn't continue, and I know I should, but I'll go back to her only for. So yeah, that was the homework. Telugu was that. And generally about the character, I watched a few films that he had told me about. Not Raviteja sir's films? Not Telugu films. They were for my character. Oh. Money character. Money character. Okay. So there was I'm forgetting the name right now, but Sania Malhotra and Radhika Madan, two other like their film. And it's a yes. I forgot the name. So basically, you speak. Yeah. So basically, it's such a rustic character. Na? It's a village character. She belongs in a village, and she's grown up there. And now she wants to. The arc of the character is that she's in love with Tiger Nageswara Rao, right? She's in love with him, and you'll see in the film how that character goes along. But she's a lover girl, like through and through. But the biggest thing is that she's a tomboy. And every time I would try, he would say, now you have to flirt with him. Now flirting automatically becomes feminine, na? Yeah. The way a woman would flirt. He would say, no, make it tomboyish. Oh. No, undo. So many things, like when I would rehearse with him, he has told me to completely shed all my femininity in this. He's like, you're a tomboy and you are like, lifting heavy weights, you are doing this, like doing all the gaon ka work, like, how you do in a village. Yeah. So that was my character. సూపర్ అండి. According మీతో మాట్లాడుతుంటే మీ కళ్ళు చూస్తుంటే అనిపిస్తుంది మీ కళ్ళు పెరగడం ఆగిందా లేకపోతే ఇంకా పెరుగుతూనే ఉన్నాయా అని. నేను ఇప్పటి వరకు నెయిల్స్ పెరగడం అవి విన్నాను, కానీ ఈ అమ్మాయిని చూస్తుంటే నాతో మాట్లాడడం మొదలెట్టిన దగ్గర నుంచి కూడా పెరుగుతున్నాయి. Your eyes are That's still what people growing ask. Yes, I think so. It's like you can have one full soup bowl. Okay, so ఇప్పుడు మనము ర్యాపిడ్ ఫైర్ లోకి వెళ్ళిపోతున్నాము. ఇలాంటి ప్రోగ్రామ్ ఉన్నాయా? Yes. మా దగ్గర అంటే ఇది మేము కొని పెట్టుకున్నామండి, వేస్ట్ అవ్వకూడదు కాబట్టి. తలా ఒక విజిల్ తీసుకోండి ప్లీజ్. మీరు కూడా మేము అడిగిన వాటికి
నిజం అనిపిస్తే యూ షుడ్ విజిల్ మారు. అంటే ఇది అది అంటే ఇప్పుడు అంటే సినిమా రిలేటెడా, పర్సనలియా, ప్రొఫెషనలియా? ఓకే, కంటిన్యూ. యా, అన్ని కలగలిపినటువంటి. Thank you. You don't need it? No, I don't, because I have to ask. No, if I have whistle in my mouth, I So can't. what is the game? The game You is will I'll ask. ask you a few questions. I Okay. mean, I'll be asking different questions. If you feel it is right, then blow the whistle. Okay. అట్లా. రెడీ? చిన్నప్పుడు దొంగతనాలు చేశారా? అయితే అవి ఏంటో చెప్పండి. ఓ, అవి చెప్పనంటున్నారు. ఓకే. The first ఏ, वो गाली नहीं आ रहा है. गाली అంటే తెలుగు గాలి అమ్మా, హిందీ గాలి अरे కాదు. पंजाबी है ना No, not नुपुर. that. हाँ. आपने किया The second बचपन में? question. चोरिया One की question. चोरी अभी भी. అభి అభి ఏం చేశారు? ఇప్పుడే ఏం చెప్తారు? ఆయన పక్కన నుంచి నోట్ ఏదో కొట్టేసి ఉంటది. చెప్పండి, ఆ రోజు మీరు ఆ బ్రేస్లెట్ నెక్లెస్ లో 2 వెనక్కి ఇవ్వలేదు కదా మీరు? वो आपके घर में जाके देखिए, वो नेकलेस नहीं आया. इनके घर में जाके देखिए. हाँ, अभी. हाँ, अच्छा वहाँ पे है कि नहीं? घर में नकली तो नहीं है. అది ఓహో, ఈవిడ చాలా ఆరితేరిన దొంగ, అంటే డూప్లికేట్లు కూడా తయారు చేసి ఇస్తుంది. కాదు, ఏం దొంగతనం చేశారు మీరు చిన్నప్పుడు? వాట్ డిడ్ యూ చోరీఫై? Every day, like sometimes my sister's clothes, makeup. Oh. Her makeup is with me Okay. in Hyderabad right now. She doesn't. Now she will know. ఓ, ఓ, నీ बताया बिना बताए. ఓకే. కృతి గారు చూసారా మీరు? మీ స్టిక్కులు, బ్లష్ ఆన్లు అన్ని ఈవిడ దొంగతనం చేస్తున్నారంట. ఇటువైపు ఏంటి అసలు కొట్టడమే లేదు? అంటే మీరు ఇటు రాలేదండి. ఎప్పుడైనా కొట్టచ్చు. చెప్పండి, చిన్నప్పుడు ప్రశ్నకి. మీరు దొంగతనం చేశారా? ఎస్ ఎస్. बचपन में आपने? मुझे ना मेरी दादी ने ना डरा दिया था बचपन में कि तुम बड़े होके सुदामा बन जाओगे. वो कहानी है ना कृष्ण जी और सुदामा वाली. She told me तुम गरीब हो जाओगे बड़े होके चोरी की तो. So that has been like stuck in తను my చిన్నప్పుడు mind. ఇంకోటి చెప్పినా, మీకు స్పాట్ లో కూడా కొన్ని చెప్పింది తను. తను చిన్నప్పుడు జరిగిందని చాలా సీరియస్ గా తీసుకుంది. అయ్యో పాపం, లైఫ్ ఎంత సీరియస్ గా తీసుకున్నారు. మళ్ళీ ఎంజాయ్ చేయడం Bad వాళ్ళ. students, good students. యా, మీరండి ఏం చేశారు దొంగతనం? నేను చిన్నప్పుడు నాకు రేడియం బాల్స్ అంటే ఇష్టం. అవి దొంగతనం చేశారు. ఎక్కడి నుంచి అంటే తెలుసుకోవచ్చా? ఇప్పుడైనా షాప్ వాడు తెలుసుకుంటాడు, వాడు పోయేవాడు. షాప్ దగ్గర నుంచి ఎప్పుడు దొంగతనం లేదు. మా ఫ్రెండ్స్ అయితే క్రికెట్ ఆడేటప్పుడు. నా దొంగతనాలు అంతే అంతే. నా దొంగతనాలు నేను చిన్న సినిమాలు చూడటానికి డబ్బులు. అదే మా నెక్స్ట్ క్వశ్చన్. నాన్నగారి జేబుల్లో నుంచి డబ్బులు కొట్టేశారా? అమ్మ పర్సులో నుంచి డబ్బులు కొట్టేశారా? మా అమ్మగారు ఒక పర్సన్ చాలా సార్లు కొట్టేశాను. మా నాన్నగారు కరెక్ట్ గా లెక్కెట్టుకుంటారు కాబట్టి ధైర్యం చేసేవాళ్ళం కాదు. అయినా సరే ఒకసారి ఏ లెక్కెట్టుకుంటారు చెప్పాను, తీసాను. ఆయన లెక్కెట్టుకుని ఏడీడు సో అలాంటిది జరిగింది అనమాట. నేను ఎప్పుడైనా ఆ సరే తర్వాత చిన్న స్క్వాష్, వాలీబాల్ అన్ని జరిగింది. అంటే వాటన్నిటి కోసము మామూలుగా పడలేదు. ఆహా, అచ్చా, అలా బాగా పడ్డాయండి. మంచి మా డాడీ మంచి స్పోర్ట్స్ మెన్. స్పోర్ట్స్ అంతా ఇంట్లోనే ఆడేవాడు, కాకపోతే ఇంట్లో నా ఒంట్లో. వాట్ అబౌట్ యూ? No. నో. అభిషేక్ గారు ఏంటి మీరు ఒక్కసారి కూడా? ఇందాకటి దానికి కూడా అభిషేక్ గారు విజిల్ కొట్టలేదండి, గాయత్రి లాగానే. అంటే దొంగతనాలు చేయలేదేమో పాపం. అంటే దొంగతనం చేసే పరిస్థితి ఏర్పడి ఉండదు. అడగంగా డబ్బులు ఇచ్చారేమో పప్ప. మా పప్ప మరి ఇచ్చారు కదా అలాగా. అది సినిమా చూస్తానండి ఎవడెత్తాడు. నేనైతే మా అమ్మ దగ్గర నుంచి చేసేదాన్ని, ఎందుకంటే అమ్మ నాన్న దగ్గర నుంచి చేసేసేది కాబట్టి. అమ్మ దగ్గర నుంచి ఈజీ. ఆవిడ మళ్ళీ అమ్మో ఈ నోట్లు ఎవరి నుంచి వచ్చాయని ఆయన అడిగితే తలకాయ నొప్పి కదా, అందుకని అది బెటర్. మీరు మీ నాన్నగారు మీ అమ్మగారి దగ్గర నుంచి దొంగతనాలు కొట్టండి, విజిల్ కొట్టండి. చేశాను. అది సేమ్ సినిమాకి వెళ్తాను. సినిమాలకి అంతే. మళ్ళీ ఇంకోటి ఉంది, మేము చాలా చాలా జెన్యూన్ దొంగలు. మనం ఎంత కావాలంటే అంతే తీసుకుంటాం. ఎక్స్ట్రా తీసుకో, ఎక్స్ట్రా ఇప్పుడు తీసుకోవాలి. కరెక్ట్. మీరు ఆ రేడియం ఏమో అన్నారు, వాటితో పాటుగానే బ్రేస్లెట్లు కూడా ఎక్కడైనా తీసుకున్నామండి? మీరు దొంగతనం చేశారంటున్నారా? రుద్రాక్ష కాదు కానీ మిగిలినవి. ఓ ఇవన్నీ దొంగతనాలు చేయలేదు, వాళ్ళు ఇచ్చిందే. అంటే మీరు ఎవరు ఇస్తే అన్ని అలాగే ఆదాయం లేదు, కావాల్సిన మాత్రమే. కావాల్సిన వాళ్ళు ఇచ్చినవి మాత్రమే. ఓకే, సో దిస్ ఆల్సో యు ఆర్ నాట్ డన్ ఫ్రమ్ యువర్ మదర్స్ పర్స్ ఆర్ యువర్ ఫాదర్స్ పాకెట్. హ్యావ్ యూ ఎవర్ డన్ మనీ? ఓ అయితే వేరే కార్డ్స్ मनी అని అడిగింది नहीं मतलब आई थिंक क्रेडिट कार्ड्स किए हैं क्या नहीं मतलब शायद मतलब जरूरत नहीं पड़ी एक्चुअली जब मांगे तो दे ही देते थे అది ఓకేనా అది వాళ్ళకి మాకు తేడా see this is the problem okay at least next generation you tell them do because in interviews you have to tell anchor what will she do ఇప్పుడు లక్కీగా ఆయన చేశారు కాబట్టి నాకు కంటెంట్ దొరికింది you know this one time Gayatri I got a towel by mistake from a hotel I actually felt so guilty I wanted to call them up and
like say sorry because you know I've carried it. I'm very very anal about it. Definitely. No, it's just about stealing. I'm telling you, it is just. వాట్ ఆర్ యూ టాకింగ్ సోప్ ఏ దొరికితే అక్కడ చిప్స్లు అన్ని వేసుకొని వచ్చి టవల్ వేసుకొని వస్తే అడిగి అది ఎప్పుడు తెలిసిపోతుంది చేశారు? వదిలేసా అది డెఫినెట్ గా బ్రో కొన్ని ఫ్రాగ్రెన్స్ చాలా బాగుంటాయి అన్ని డెఫినెట్ గా మామూలుగా తీసేసుకుంటాం. నేను నాకు నచ్చితే మాత్రం తీసుకుంటున్నాను, అడిగి తీసుకోమంటా చెప్తాను నేను. ఓకే సో ప్లీజ్ అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్ టెల్ దెమ్ టు డూ సంథింగ్ ఫర్ నెక్స్ట్ యాంకర్స్ ఇట్ విల్ బి యూస్ఫుల్. కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, షాప్ కానీ రెస్టారెంట్ లో కానీ ఎప్పుడైనా ఏదైనా ఎనీ చిన్న చితక క్లికింగ్ कोई दुकान में या అంటే ఒకసారి చిన్నప్పుడు మనము ఈ జాతరలకు వెళ్ళి వాడికి తెలియకుండా మెల్లిగా నేను చేయలేదు. చేయలేదు. No. No. Restaurant. Why are all the questions about stealing? Why are all the questions Soft. about soft? Because it is the biggest Yeah, what thief. the- Yeah. normal common. Is it soft? That's not like చోరీ, ఇట్స్ నాట్ లైక్ ఏం క్లికింగ్. చేసిందండి? ఆ సోఫ్ అది ఉంటది కదా, Soft, lots of soft packets. మనం వాన్ తినేసింది రాదు, అది పెద్ద లెక్కలోకి రాదు. లెక్కలోకి రాదు. ఆ అమ్మాయి వల్ల అసలు అతను ఎంత That నష్టపోయాడో తెలుసా? ఆ రెస్టారెంట్ ఓనర్ కిలోలు తీసుకెళ్ళి ఉంటుంది 4-5 జేబుల్లో వేసుకొని. I've done that. చూసారా, అది అంటే ఇంత తీసుకుంటే దొంగతనం కాదండి, అది రేషన్ సామాన్లు తీసుకెళ్ళిపోయి ఉంటది మొత్తం. మీకెప్పుడైనా దొంగతనాలు ఏమైనా జరిగాయా మీ జీవితంలో? జరిగింది. ఏం జరగలేదు. क्या? हमारे पास कभी नहीं हुआ किसी ने कोई चोरी की? किसी ने कुछ आपका ఫ్రమ్ యూ. Oh, వస్తువులు పెద్ద కొట్టేది. అదే అమ్మయ్య, చెప్పమ్మా చెప్పు. hostel, college, Okay. everything. Like from my only my passport was left behind, and somebody from my, and she was a friend only. Because nothing to do with comes in- passport, no. Yeah, she comes to my room, steals all the cash because I was very young. I was 18 that time, so my dad didn't give me a credit card or a debit card. Gave me cash in the beginning. So girl comes in my room, says let's eat food, and she orders food. So I go down to get the food. In the meantime, she's taken everything and she leaves. And I was shocked because she was my friend, you know. But hostel chori I think happens, right? It's common. Everywhere. వాళ్ళ అమ్మగారు ఆ చాప్టర్ లో ఇది చెప్పలేదు, జాగ్రత్తగా ఉండమని. ఫుడ్ పెట్టేసి అన్నారు. అది యూ Lots. Like, होती रहती है. పోతి లైక్ యూ ఫ్రమ్ యువర్ Seriously? సిస్టర్. No, that तो give and take वो तो होता ही रहता है. Like I get to know after a while that oh this is gayab. Then I go to her wardrobe and I like try to find that. యా And now her spot dada, he also is shamil in that. Like he's like नहीं दीदी ने नहीं लिया है कुछ भी. And I have to go and I have to find and I take it out. And I'm like, అండర్స్టాండింగ్ దొంగతనం. యా వెరీ నైస్. కానీ ఇప్పుడు మనం చూడబోయేటువంటి ఈ టైగర్ నాగేశ్వరరావు సినిమాలో మాత్రం ఆ దొంగతనాలు ఇంకొక రేంజ్ లో, అంటే ఎలా పట్టుబడకుండా ఎంత క్లెవర్ గా చేశారు అనేది, అండ్ దాన్ని తర్వాత ఏం చేశాడు ఆయన అనేది మేము చూడబోతున్నాం కదండి. సో ఇలాంటివి కాదు, అందుకని ఈ విజిల్ పెట్టాము. ఇలాంటి దొంగతనాలు కాదు. అలాగని మీరు ఇప్పుడు ఆ సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి మీరు దొంగతనాలు చేయలేరు. అలాంటివి కూడా కాదు. ఇది 1980s లో, అంటే సెల్ ఫోన్లు టెక్నాలజీలు ఇప్పుడంటే చాలా ఈజీ కదా, సో మెనీ వేస్. Yeah. బట్ అప్పుడు సెల్ ఫోన్లు లేవు, ఏం లేవు, ల్యాండ్ లైన్లు ఉన్నాయి. ఉన్నాయి. Yeah. ఓన్లీ గవర్నమెంట్ ఆఫీషియల్స్ కి. 1980 అంటే నాకు పెద్దగా తెలియదు, నేను పుట్టలేదు కాబట్టి అప్పటికి. So అందుకని అది తెలుసుకుంటూ ఉన్నాను నేను ఈ మధ్యకాలంలో. సో ఐ థింక్ మ్యాక్సిమం మీరే ఇన్ఫర్మేషన్ అయితే నాతో షేర్ చేయగలరు అంతవరకు మీరు చెప్పేసినట్టున్నారు. మా ర్యాపిడ్ ఫైర్ కూడా చాలా బాగా అయింది. మా దగ్గర వేరే గిఫ్ట్లు ఏం లేవు, మీకు ఇచ్చినటువంటి విజిల్స్ మీరు తీసేసుకోండి. Okay, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ October 20th. ఈ దసరా మేము టైగర్ నాగేశ్వరరావుతో వెళ్ళి ఎంజాయ్ చేయబోతున్నాము, టు విట్నెస్ ద బిగ్గెస్ట్ థీఫ్ ఇన్ ఇండియా. అని మీరు చెప్పినట్టు ఆ ప్రైమ్ మినిస్టర్ స్టోరీ ఏంటో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది తెలుసుకోవడానికి. ఆవిడింట్లో ఎలా చేశాడో దొంగతనము. నెక్స్ట్ మీల్ కొత్తగా ఇల్లు మారారంట కదా, అడ్రస్ అందుకే నేను ఇంట్లో ఉండానుగా. మాక్సిమం టైం నేను, అంటే సామాన్లు పోయినా పర్లేదు, మనకేం జరగకుండా ఉండాలి. అది నేను అన్నా మళ్ళీ ఈ షో తర్వాత Okay, please తర్వాత చెప్పండి. చెప్దాం. ప్లీజ్ చెప్పండి. ఓకే, సో అభిషేక్ గారు, విషింగ్ యూ సూపర్ సక్సెస్ అండి. Thank you అండి. అందులో ఎలాగైతే బిగ్గెస్ట్ థీఫ్ దొంగతనాలు చేశారో మీ కలెక్షన్స్ కూడా అంతే రేంజ్ లో రావాలి అని. థ్యాంక్ యూ అండి. లాస్ట్ క్వశ్చన్ అండి, ఒక్కటి మర్చిపోయాను, విజిల్స్ రెడీగా పెట్టుకోండి. మనసు దొంగతనం చేశారా అంటే మీకు పెళ్లిళ్ళు జరగక ముందు సంగతి అడుగుతున్నాను. బిఫోర్ డిడ్ యు రాబ్ ఎనీ ఏదో చేయలేదు. హార్ట్ రాబింగ్? They rob any ఏంటి ఎవరు విజిల్ కొట్టట్లేదు? హార్ట్ ఎందుకు? but नहीं बचा.
మీరు Don't కొట్టండి సార్ cover the thing. కొట్టండి సార్ అభిషేక్ గారు please, మీరు ఇంట్లో దొంగతనం జరగలేదు వంటలో పదండి. దొంగతనం జరగలేదు. అబ్బా నాకు మీ అందరిది కాదు కానీ అభిషేక్ గారి స్టోరీ వినాలి యాక్చువల్లీ చెప్పండి అభిషేక్ గారు ఏం జరిగింది ఆ రోజుల్లో हैव यू एवर लाइक fallen in love other than Archana? college times. हाँ, college time तो सब होता है, सबके साथ Once, only one. everywhere. Only once. Only once. Like madly, like true love. True love. True feeling. True feeling. But did you propose? I proposed, but she got married to someone else. Oh yeah, that That's is what I that proposed. is the there. Yeah. Oh no. యా Okay, అది మ్యాటర్. అది అమ్మయ్యా ఒక అభిషేక్ తో కొత్త విషయం తెలిసింది. అర్చన గారికి చెప్పొచ్చు మనం ఇప్పుడు తెలుసు, అర్చన తెలిసే ఉంటుంది. అది అన్ని- She is very She good. knows. She knows. ఇప్పుడు అభిషేక్ గారిది ఆ సీక్రెట్ తెలుసుకోవడం ఎంత ఇంట్రెస్టింగ్ వీళ్ళిద్దరు తెలుసుకోవాలి నేను అసలు ఏంటి తెలుసుకోండి ఇప్పుడు సంగతి ఏంటి అని ఇంకా ఇప్పుడు ఏంటంటే wanted దిల్ to ask దిల్ కి చోరీ का it's like कितनी बार हुई? సార్ हमारे सुमा कितनी गाరు. बार हुई या हमने कितनी बार करी हाँ, कुछ भी एनीथिंग इज दोनों గారు ఆవిడ 3 సర్వీస్ చేసింది అవును అంటే ఒకసారి ఈవిడ మనకి ఇచ్చారు ఒకసారి వాళ్ళు So how ఇచ్చారు many- 3 మంత్స్లేమో क्या बोला हाँ, because you visit twice. तीन बार थी. 3 बार किया ना तो so 3 एक बार घंटे हो 3 गया। घंटे Twice, see? దొంగ 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 చెప్పండి Yeah, come no on. so you're talking about मेरी किसी ने करी ఫస్ట్ మేరీ మేరీ मेरी का not interesting. Not तुमने कितनी बार की? मैंने कितनी बार so, I can't count देखा? Oh. Perfect. Okay. अभी तो entire Telugu audience Hindi audience have to do after the film releases See. మీ మనసు దొంగతనం అది పర్సనల్ ప్రొఫెషనల్ బిస్కెట్ అయింది మామూలు బిస్కెట్ కాదు. Sorry, can't. oh ఆల్మోస్ట్ 5th గ్రేడ్ నుంచి స్టార్ట్ చేసింది ఒకళ్ళకి ప్రపోజ్ చేయటం See, the thing is, there are way too many people in the world, right? You want to give love to everybody. So that's why we become actors. So that we can just be like We are not available to the talking. masses. Hello. We're not talking about About this professional love. it's About a this personal kind of question love. Personal. Ah. do you think but he is personal also no do you think he spoke professionally Ah. it's a personal question సార్ మీకు నేను ఫస్ట్ ప్రైజ్ ఇస్తున్నాను Yeah. okay? నేను చాలా జెన్యున్ Personally. దట్ tell it okay Oh, అదే కాదు, అదే డోంట్ నీడ్ టు టెల్ నేమ్ అండ్ ఆల్ No, I'm not. I'm not. I'm not saying the name. 5. 5 5 Yeah, but like schools going into college also I'm Ah, yeah, counting. So సో అయితే నువ్వు 6 ఉంటుంది సార్ ఎప్పుడు ఒక పాయింట్ ఎక్కువ ఉండాలి he knows all my stories like if Ask him. actually that's good. దట్స్ గుడ్ దట్స్ నార్మల్ దట్ ఈస్ న్యాచురల్ Yeah. ఇట్ ఈస్ హ్యూమన్ ఫైనలీ కాకపోతే దొంగతనం అన్నాం కాబట్టి యా సరే ఇంకా మీరు కూడా చెప్పేసేయండి అదేంటో she must be so sick of these answers. No? Like, ఏమని చెప్పను ఎన్నని అంటే చెప్పను హిందీ వాళ్ళ లేకపోతే ఇక్కడ అక్కడ ఎక్కడ పాన్ ఇండియా. ఇంతటితో మనం ఇది వైండప్ చేసేస్తున్నాము. మళ్ళీ కలుద్దాము on October 20th in theaters with Tiger Nageswara Rao. Thank you so much. Thank sir. you. thank you.